క్వాలిటీ టైంకి ఎందుకు చేంజ్ చేసా? హాయ్, ఏంటి మళ్ళీ ఏం కొత్తగా ఏంటి చెప్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ మధు టాక్స్ అని అనమాట, అది మన యూట్యూబ్ ఛానల్ నేమ్. బట్ క్వాలిటీ టైంకి మై క్వాలిటీ టైం అనేది యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టుకున్నాను. కొత్తగా అనిపించింది నాకు. ఇంకొకటి ఎందుకు పెట్టాను అంటే, నా కోసం వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళ క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు కాబట్టి నాకు వాళ్ళ కోసం అండ్ నా క్వాలిటీ టైంని నేను వీడియోస్ తీయడం కోసం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి మై క్వాలిటీ టైం అనేది చేంజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ టాక్స్ అనేది అందరూ బేసిక్గా మధు టాక్స్ అని, ప్రియా టాక్స్ అని, ఇంకేదో సంథింగ్ చాలా నేమ్స్తో టాక్స్ అనేది పెట్టేశారు కదా. నేమ్స్ కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంది నేమ్ అయితే అని నాకు అనిపించింది, అందుకే చేంజ్ చేసుకున్నా. ఇంకో టాపిక్ ఏంటంటే, నాకు ఇక్కడ కూర్చోడం బాగా అనిపిస్తుంది. కొన్ని డేస్ నుంచి యాక్చువల్లీ మేము ఇల్లు చేంజ్ చేయాం కదా, సో ఇది మా న్యూ హౌస్. హోమ్ టూర్ చేస్తాను టైం వచ్చినప్పుడు, మీరు అడిగినప్పుడు, నాకు కామెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హోమ్ టూర్ అనేది చేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం అక్కడ కొంచెం మా హోమ్ చూపిస్తాను అంతే. ఇక్కడ నేను ఇలా కూర్చున్నాను కదా, యాక్చువల్లీ అక్కడంతా కూడా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే గ్రీనరీ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం పొలాలు కట్ చేశారు, అదంతా కాల్ చేసేదనమాట. మళ్ళీ కొత్తగా నాట్లు వేయడానికి ఇక్కడ కూర్చుంటే భలే ఉంటుందన్నమాట. మాకు కూర్చోడానికి కూడా ఉంది. సో గ్రీనరీ కనిపించడం కోసమే ఇక్కడ తీసుకున్నాము. మనకి చూసేంత వరకు కూడా గ్రీనరీ కనిపిస్తుంది, పిల్లలకి చాలా బాగుంటుంది కదా. గ్రీనరీ చూడడం కూడా మన ఐస్కి కూడా చాలా మంచిది, అండ్ చిన్న పిల్లలకైతే ఇంకా చాలా మంచిది అనుకోండి. సో నా క్వాలిటీ టైం అయితే మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అని కొన్ని డేస్ తర్వాత, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా ఇక్కడ అంతా సెట్ అవ్వలేదు. కొన్ని డేస్ తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అన్నది నా ఒపీనియన్. ఇంకా నా లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను చాలా లావ్ అయిపోయాను, చాలా వెయిట్ తగ్గాలి. చూద్దాం, వెయిట్ తగ్గుతానా, ఇంకా హై అవుతానా లేదా అర్థం కావట్లేదు. బట్ వెయిట్ అనేది తగ్గాలి అనుకుంటున్నాను. అండ్ నేను ఒక టిప్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈరోజు మీకైతే. బేసిక్గా ఎండలకి వెళ్తున్నారు కదా అందరూ, చాలా సమ్మర్ హీట్గా ఉంది కదా. సో ఏంటి అంటే, వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేయండి. మళ్ళీ రాగానే ఫస్ట్ ఐస్ వాటర్ ఉంటే మాత్రం ఐస్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. మళ్ళీ ఎమ్మటే సన్ స్క్రీన్ అప్లై చేయండి. పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, మనకి చర్మం పొడిబారుతుంది అన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసేసి మళ్ళీ ఎమ్మటే మొత్తం అప్లై చేసి 1 అవర్ 2 అవర్స్ ఉన్నాక ఒకసారి ఫేస్ వాష్ చేయండి. చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది, అండ్ పిగ్మెంటేషన్ కూడా మీకు స్ప్రెడ్ అవ్వదు, అండ్ పిగ్మెంటేషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉండవు అనమాట. అలా 3-4 డేస్ కనుక, 3-4 టైమ్స్ డేస్ కాదు, 3-4 డేస్ కనుక 3-4 టైమ్స్ కనుక అప్లై చేస్తున్నారంటే మాత్రం మీకు పిగ్మెంటేషన్ అనేది తొందరగా రాదు, అండ్ స్కిన్ మార్క్స్ వస్తాయి కదా, ఆ మార్క్స్ కూడా రావు. మార్క్స్ అనేది అండ్ ఇంకొకటి అన్నీ ఒకేసారి చెప్పేస్తే కరెక్ట్ కాదు, నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఓకేనా? ఇప్పటివరకైతే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఆల్.